5, 6, 7, 8, 9, 10. అమ్మో మనతో ఒక నదిలో పడిపోయాక 1, 2, 4, 5, 7, 8, 9, 10. అమ్మో మేమందరం నదిని దాటి వస్తుంటే ఒక్కడు నదిలో గురుగారు శిష్యులు నది దగ్గర ఏడుస్తున్నారు. వాళ్ళలో ఒక చనిపోయారు. శివశివా రండి. ఏమైందా? ఎందుకు ఏడుస్తున్నావు? గురుగారికి మరేమో కత్తులు తీసుకుని నది తాకుస్తుంటే ఒకడు చచ్చిపోయాడండి. ఏది లెక్క పెంచుతుంది? 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. ఓడిన నాయకత్వం ఆవుకునేలా నిన్ను మర్చిపోయి అవసరం వాళ్ళని చేసేలాగా కూడా కలిసిందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నీకు తెలివి తెల్లన్నట్టు ఉంది. ఎలాగో వంశచరితం ఎలాగో చాలా ఆలస్యమైంది. సిలికాన్ ఆంధ్ర సాంస్కృతికోత్సవం లాంగ్ బీచ్లో జరుగుతుందంట. అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని చూసి అందించే విందు భోజనం తిన్నాం. పదండి. మేము మా మనబడి తరగతుల్లో ఇలా పాఠాలు చెప్తామనుకోకండి. ఇది మా మనబడి ప్రసూనం పాఠ్యపుస్తకంలో ఉన్న ఒక కథ, పరమానంద శిష్యుల కథ అని. సో దానిని ఈరోజు మనకి ఇక్కడ ఈ సభలో ప్రదర్శించి చూపించిన పిల్లలు ప్రణీత్ బండి, రమ్య బంగారు, దీప్తి మురుంపల్లె, సాహితీ కాకుమాని, ఈషా యస, మేధా యస, రిషిత్ సాయి బండి, అభిమన్యు బంగారు, శ్రేయ చిలుకూరి, లిఖిత అమ్మటిపూడి, కవిత అమ్మటిపూడి, శ్రీకర్ రాణి, శ్రియా అకలంకం, మానసి మోవ, జయంత్ జొన్నాదుల, అభినవ్ మురంపల్లె, ప్రత్యూష జయప్రకాష్, శ్రీవల్లి కాకుమాని, సంజనా సారికొండ. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని వందల మంది ఆహుతులు